హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను మీ మధ్యరామ్ని. అందరూ బాగున్నారని అనుకుందాం. అయితే ఈ రోజున లేటెస్ట్గా ఆనందాలో ఉన్న అప్డేట్స్ గురించి, అసలు ఈ ఆనందాన్ని కొత్త వాళ్ళు ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం నాకు వాట్సాప్లో నా మెసేజ్లు పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, యూట్యూబ్లో తెలియచేస్తున్నారు. సో మన మిత్రులందరూ ఈ విధంగా ఇబ్బందులు పడకూడదు. రానున్న రోజుల్లో ఆనంద అప్లికేషనే మెయిన్ ప్లాట్ఫామ్ అవుతుంది ఎల్ఐసిలో. సో వీటన్నిటికి అనుగుణంగా మరొకసారి శ్రోతలందరూ అడుగుతున్న వివరంగా అడుగుతున్న పద్ధతిలో మనం కూడా వాళ్ళకి ఒకసారి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అందరూ చివరి వరకు వీడియో చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా పాయింట్‌లోకి వెళ్దాం. ఈ ఆనంద అప్లికేషన్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు గతంలో కూడా చెప్పాను. అసలు ఈ ఆనంద అంటే ఏంటి? దాని ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్ అన్నమాట. సో ఈ యొక్క పేరు ఎంత చక్కగా ఉందో, ఆ ఆనంద ఆ లైఫ్‌లో కూడా మనకి ఎల్ఐసి ఏజెంట్ మిత్రుడికి ఈ ఆనందాలు చేస్తే అంత ఆనందంగా ఉంటది. ఎందుకంటే కస్టమర్‌కి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒక 3 ఓటీపీల అక్కడి నుంచి మనం సేకరించగలిగితే ఈ యొక్క యాప్‌తో మనం అప్లికేషన్‌ని క్లోజ్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పూర్తిగా కంప్లీట్‌గా పేపర్‌లెస్ వ్యాపారం ఇది. అంటే ఐ మీన్ ఒక అప్లికేషన్ రాయవలసిన అవసరం ఉండదు. ఒక ఫోటో కాల్ చేయవలసిన అవసరం లేదు. అప్లికేషన్‌తో పాటుగా ఏజ్ ప్రూఫ్ అని, స్కూల్ సర్టిఫికేట్ అని, ఐ మీన్ అడ్రెస్ ప్రూఫ్ అని ఇవన్నీ కాల్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. హ్మ్. పాలసీ హోల్డరు ఐ మీన్ మనకు దగ్గరలో లేకపోయినా ఆయన ఎక్కడో బొంబాయిలోనో, హైదరాబాద్‌లోనో ఇంకెక్కడైనా మన ఇండియాలో ఏదో ఒక ప్లేస్‌లో ఉన్నా సరే, మనం ఆయన దగ్గర వెళ్ళకుండా ఆయన మన దగ్గర రాకుండా గూడా ఈ అప్లికేషన్ ద్వారాగా మనం పాలసీ కంప్లీట్ చేయడానికి ఒక మంచి చక్కటి ప్లాట్‌ఫార్మ్ కార్పొరేషన్ కల్పించింది. సో రానున్న రోజుల్లో ఈ యొక్క అప్లికేషన్ ద్వారాగా మనం పాలసీలు చేయవలసి ఉంటది. సో ఫ్రెండ్స్, వాటి యొక్క అప్డేట్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క వీడియోనైతే మాత్రం కంప్లీట్‌గా చూడండి. అది ఏ విధంగా ఉంటదంటే, మనకి ఎల్ఐసి సైట్ అనేది అందరికీ తెలిసిందే. ఈ మధ్యన సైట్ గూడా మనకి మార్చడం జరిగింది. అప్‌డేట్ అయింది. హోమ్ సైట్ అనేది. సో, ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు. సో, ఇక్కడ మనకి డౌన్‌లోకి స్క్రోల్ చేస్తే, ఇక్కడ ఆనంద్ అనేది కంప్లీట్‌గా కనిపిస్తది. ఏజెంట్స్ హెల్ప్ లైను, మర్చెంట్ పోర్టల్, ఏజెంట్ క్లియర్ పోర్టల్ ఇలా ఇవన్నీ కనిపిస్తూ మనకి ఆనంద్ అనేది సైట్ మాత్రం మనకు కనిపిస్తది. దాన్ని మనం క్లిక్ చేస్తాం. కొత్త వాళ్ళకి కొంచెం చూడండి. పాత వాళ్ళకి ఇది కొంచెం తెలుసు అన్నట్టుగా ఉన్నా సరే, ఒకసారి వినడంలో తప్పులేదు. సో, ఫ్రెండ్స్ ఒకసారి వినండి. ఇక్కడ మాడ్యూల్ యూజర్ అనే దగ్గర ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి. అంటే మనం ఆనంద్ అప్లికేషన్‌కి ఎంటర్ అవ్వడానికి, లాగిన్ అవ్వడానికి ఎన్ని రకాలుగా మనకి యూజ్ చేయొచ్చు, అన్ని రకాలు చేయొచ్చు. ఏజెంట్‌కి ఒకవేళ పాస్‌వర్డ్, యూజర్ ఐడీ ఉంటే మాత్రం దీన్ని క్లిక్ చేయొచ్చు. లేదు పాస్‌వర్డ్ లేదు, అప్పుడే వచ్చిన ఎల్ఐసి ఏజెంట్‌కి ఎలా పాలసీ చేయాలంటే, వాళ్ళకి ఓటీపీ వస్తది. ఓటీపీ ద్వారా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. సో, ఈ రెండే మనకు మెయిన్ కాబట్టి, మిగతా డెవలప్‌మెంట్ ఆఫీసర్స్‌కి సంబంధించినవి, లికాకి సంబంధించినవి కాబట్టి, వాటి గురించి అంతగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మన ఏజెంట్ మిత్రుడికి ఏ రకంగా మనకు యూజ్ అవుద్దో, ఆ రకంగా మనకు కావాలి కాబట్టి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మనం యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉందనుకోండి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ప్రతి ఏజెంట్ మిత్రుడికి కావాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ సీనియర్ అయినటువంటి క్లియర్స్‌ని గాని, డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ని గాని కనుక్కుంటే వాళ్ళు దాన్ని ఎలాగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తదనేది వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. దాని ప్రకారంగా మీరు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ని మీరు సంపాదించొచ్చు. ఓకే. ఇప్పుడు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉన్న వాళ్ళకేంటంటే ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడీ నాది 00948690 నా యొక్క పాస్‌వర్డ్ ఇది ఉంది. సైన్ ఇన్‌లోకి వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ ఏటేటివి ఉన్నాయి అంటే యాక్చువల్‌గా ప్రపోజల్ మీటింగ్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ అలౌడ్ త్రూ దిస్ మాడ్యూల్. ఏది రకంగానైతే మనం ఈ యొక్క ఆనంద్ అప్లికేషన్‌లోకి మనం ఎంటర్ అవ్వచ్చు అనేవి ఈ ఫార్మ్స్ అని ఇవన్నీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఆఫ్ ప్రీమియమ్, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఈనాచ్, యూలిప్ ప్లాన్స్ అయితే ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్స్ ఆప్షన్ అలౌడ్. ఇలాగా ఏటేటి ఏ విధంగా ఉంటదనేది దీంట్లో ఉంటాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒకసారి చదువుకోండి. ఓకే. ఇప్పుడు కంటిన్యూలోకి వెళ్దాం. కంటిన్యూకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ప్రీమియం కాలిక్యులేటర్, లీడ్ జనరేషన్, కేస్ సమ్మరీ ఆనంద్, అడ్మిన్ జాబ్, ఎంక్వైరీ, యూజర్. అంటే ఇక్కడ మెయిన్ ఈ ఈ 4 మెయిన్ అన్నమాట. ఇది మనం లాగిన్ అవ్వడానికి
లాగౌట్ అవడానికి ఇది యూజ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ప్రీమియం క్యాలిక్యులేటర్లోకి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు క్లారిటీగా ఇక్కడ కనిపిస్తుంది, మనం దాన్ని చూడొచ్చు కూడాను. ఇదేంటంటే విషయం, ఇక్కడ మనకి ఎండోమెంటు, హోల్ లైఫ్, మనీ బ్యాక్, టర్మ్ ప్లాన్స్, హెల్త్ ప్లాన్స్, పెన్షన్, యూలిప్, ఇన్ని రకాలుగా మనకి ఏవైతే ప్లాన్స్ ఉంటాయో ఆ ప్లాన్స్లో కొన్ని ప్లాన్స్ మనకి వీలున్నవి ఇందులో అవుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఉంది, హెల్త్లో మనకి క్యాన్సర్ కవర్ ఒకటి మాత్రమే ఆనందాలు చేయగలం, ఆరోగ్య రక్షకు చేయలేము. సో అలాగా ఆనందాలో ఏవైతే ఉంటాయో వాటిని మనం చేయొచ్చు. మైనర్ పాలసీలోనే అనుకోండి, మైనర్ పాలసీలు మనం చేయలేము, అవి ఆఫ్లైన్ అప్లికేషన్లోనే ఇవ్వాలి. సో ఈ బేసిక్ కండిషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఏవైనా సరే మైనర్ పాలసీలు మనం చేయలేము. ఓకే, లేడీ ప్రపోజల్ మనం చేయాలనుకోండి, మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే 10th క్లాస్ తాలూకా ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో సర్టిఫికేట్ ఇందులో అప్లోడ్ చేస్తే మనం పాలసీ తనతో కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. మీ అండర్ రైటింగ్ రూల్స్ అనేవి మనం ఆనందాలో చేసిన, ఐ మీన్ ఆన్లైన్లో చేసిన, ఆఫ్లైన్లో చేసిన అండర్ రైటింగ్ రూల్స్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. అండర్ రైటింగ్ రూల్స్లో మాత్రం ఎటువంటి మార్పులు అయితే ఉండవు. సో మనం ఇక్కడ ఎండోమెంట్ అనుకోండి, ఎండోమెంట్ అనుకునేటప్పుడు ఇక్కడ 914, 865, 860, 915 జీవనానంద్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్, జీవన్ లక్ష్య, ఇలా బోల్డ్ అని మనకి ఏవైతే ఎండోమెంట్ ప్లాన్స్ కింద వస్తాయి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ డీటెయిల్స్ మనం ఒకసారి క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేస్తే ఆ తాలూకా 936 ప్లాన్ తాలూకు ఏవైనా మనకి పాలసీ డాక్యుమెంట్ కావాలనుకున్నా, దాని తాలూకు బ్రోచర్స్ కావాలనుకున్నా ఇందులో డీటెయిల్స్లో వస్తాయి అన్నమాట. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మనం ఇక్కడ క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫైల్లో మనం డౌన్లోడ్ అవుద్ది. మనం దాంట్లో పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి సంబంధించినవన్నీ ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడానికి చేసుకోవడానికి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. సో ఆ విధంగా మనం డీటెయిల్స్లోకి వెళ్ళాలి. లేదు మనం పాలసీ డైరెక్ట్గా మనం మోటివేట్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కొడతాము, ఆటోమేటిక్గా మనం పాలసీ ఏ రకంగా వెళ్ళాలి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ పాలసీ ఏ రకంగా వెళ్ళాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ మనం వీడియో చేసాం. లేటెస్ట్ అప్డేట్స్ తోటి ఒక వీడియో చేశాను. అంతకుముందు ఆనంద 3 అనే పార్ట్ 3 కూడా మనం చేయడం జరిగింది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మనకి సబ్జెక్టు మనకి ఇంపార్టెంట్, చెప్పిందే మళ్ళీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి మీకు ఇది నేను కట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అది కావాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను వాటి తాలూకు లింక్స్, మీరు టచ్ చేసి మీరు ఆ వీడియోస్ మీరు చూడొచ్చు హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ విధంగా మనం యూట్యూబ్లో మనం ఏ ప్లాను ఆనందలో ఏ ప్లాన్కి కావాలంటే ఆ ప్లాన్కి మనం వెళ్ళొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఏంటంటే ప్రీమియం క్యాలిక్యులేటర్లకు ఫస్ట్ మనం వెళ్తాం. ప్రీమియం క్యాలిక్యులేటర్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క లీడ్ జనరేషన్ ప్రీమియం క్యాలిక్యులేటర్ మనకి ఏ ప్లాన్ కావాలి ఏదనేది ఇందులో చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్లోనే మనం ఏం చేయాలంటే మన యొక్క ఫస్ట్ ఏజెంట్ ఆనందాలో ఇంతవరకు పాలసీ చేయలేదు, ఫస్ట్ టైం పాలసీ చేస్తున్నప్పుడు వాళ్ళ తాలూకు కేవైసీ అడుగుద్ది. ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డు తాలూకు డీటెయిల్స్ కేవైసీ మన తాలూకు టోటల్ కేవైసీ మనకి ఈ కేవైసీ అడుగుద్ది కాబట్టి సేమ్ మనకి ఓటీపీతో సహా మనకి ఒకసారి అడుగుద్ది, మరి రెండోసారి మాత్రం దాని గురించి టచ్ చేయవలసిన అవసరం అయితే మరి ఉండవలసిన అవసరం మరి ఉండదు. సో అది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇంక తర్వాత కేస్ సమ్మరీ లోకి వెళ్దాం. ఈ పార్ట్ అయ్యాక కేస్ సమ్మరీలో ఈ పార్ట్ మీకు చెప్పాను కదా, ఒకవేళ ఈ పార్ట్లో మనం ఎలాగెళ్ళాలి ఏది చేయాలి అనేది మీకు తెలియాలనుకుంటే నేను ఆల్రెడీ లింకులు ఇస్తాను, దాంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేస్ సమ్మరీలోన పెండింగ్ లీడ్స్ అని ఉంటుంది. పెండింగ్ లీడ్స్ అంటే మనం ప్రపోజల్ సగం క్యాన్సిల్ సగము కీన్ చేస్తాం ఆనందాలో. కీన్ చేసేటప్పుడు సెకండ్ ఓటీపీ వచ్చేటప్పుడు కానీ థర్డ్ ఓటీపీకి వచ్చేటప్పుడు కానీ మనకి పార్టీ దగ్గర నుంచి ఓటీపీ రాకపోవచ్చు, లేకపోతే సమ్ టెక్నికల్ పార్టీ ఓటీపీ చెప్పడానికి రెడీగా ఉన్నాడు, సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక్కోసారి ఆనంద సైట్ అయినా ఆధార్ సైట్ అయినా పనిచేయకపోసి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఆ పాలసీ ఎంతవరకు వెళ్ళింది ఏంటనేది ఇక్కడ పెండింగ్ లీడ్స్లో మనము చూసుకుంటే ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. అక్కడ మన సీరియల్ నెంబరు, మన తాలూకా యాక్సెస్ ఐడి ఉంటుంది. యాక్సెస్ ఐడి, ప్రపోజల్ ఏ ప్రపోజల్ పేరు మీద మనం పాలసీ చేసాం అది, ప్రపోజల్ డేటు, ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. ఓకే, ఆ విధంగా ఫస్ట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ పెండింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటే మన రిజిస్ట్రేషన్ అయినవి ఎన్నైతే పెండింగ్లో ఉంటాయో అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా, నేను మొత్తం 4 చేశాను, 3 చేశాను, ఈ 3 కూడా ఇన్కంప్లీట్లో ఉన్నాయి. ఐ మీన్ ఇన్కంప్లీట్ అంటే ఇక్కడ చివరికి వచ్చేసరికల్లా కస్టమర్ తాలూకు ఈసైన్ అవ్వలేదు. ఓకే, కస్టమర్ తాలూకు ఈసైన్ అవ్వలేదు, మంది ఏసీఆర్ అవ్వలేదు. సో ఈ 2 అవ్వకపోతే ఇక్కడ మనకి ప్రపోజల్ పెండింగ్ ఫర్ రిజిస్ట్రేషన్లో చూపిస్తుంది.
ఆ 2 అవ్వాలంటే ముందు పేమెంట్ అవ్వాలి. ఇక్కడ పెండింగ్ ఫర్ రిజిస్ట్రేషన్‌కి వచ్చేసరికి డిస్‌ప్లేలో ఇక్కడ ఏది చూపించలేదంటే వీటికి ఇంకా పేమెంట్ వరకు మనం వెళ్ళలేదని దాని అర్థం. పేమెంట్ వరకు ఎప్పుడైతే ఎళ్ళామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఈసైన్ అవన్నీ అడుగుద్ది. మనం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటది. తర్వాత పెండింగ్ ప్రపోజల్స్. ఈ పెండింగ్ ప్రపోజల్స్ దగ్గరికి వెళ్ళేసరికల్లా పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి ఈసైన్ అయింది. మనం ఏసీఆర్ ఇచ్చేసాము. సో, అన్నీ అయ్యాయి. ప్రపోజల్ నంబర్ కూడా మనకి ఇక్కడ అలాట్‌మెంట్ అవుద్దనమాట. ఏదైతే మనకు బ్రాంచ్‌లో ప్రపోజల్ నంబర్ అంటుంటాం కదా! ఆ ప్రపోజల్ నంబర్ ఇక్కడ అలాట్ అవుద్ది. ఆ ప్రపోజల్ నంబర్‌తో పాటుగా ఏ డేట్‌లో మనకు ప్రపోజల్ కీన్ అయింది కూడా ఇక్కడ క్లారిటీగా ఉంటదనమాట. సో, ఇక్కడికొచ్చేసరికల్లా ప్రపోజల్ నంబర్ ఎప్పుడైతే అలాట్ అయిందో, ఆ ప్రపోజల్ నంబర్ మన బ్రాంచ్‌లో చూపిస్తే ఆటోమేటిక్‌గా అక్కడ వాళ్ళేది చేయాలో అది చేసి నంబర్ అలాట్ చేస్తారనమాట. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే పెండింగ్ ప్రపోజల్ వరకు మనం రాగలిగాం. తర్వాత పెండింగ్ ఫర్ కస్టమర్ వెరిఫికేషన్. పెండింగ్ ఫర్ కస్టమర్ వెరిఫికేషన్ అంటే ఈ రెండిటికి కూడా కస్టమర్ వెరిఫికేషన్ ఇంకా అవ్వలేదు అని దాని అర్థం. సో, అంటే మీకు ఒక్కొక్కటి నేను ఎందుకు క్లారిటీ చెప్తున్నానంటే, కొంతమంది సార్ ఇదయింది సార్, అదయింది సార్ అంటున్నారు. ఆ పాలిసీ మధ్యలో ఆగిపోతుంది. దాని గురించి పాపం తెలియట్లేదు మీకు. సో, ఏ ఏ కాలమ్ దగ్గర ఏటి సమస్య ఉంటది, దాన్ని ఎలా క్లారిటీగా మీరు తెలుసుకోవాలనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను కొంచెం స్పీడ్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మన వీడియో వేగంగా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతోటి. మీరు ఒకటికి 2 సార్లు మీరు చూస్తే దాన్ని మీకు ఈజీగా అర్థమవుద్ది. సో, ఫ్రెండ్స్ అనిదే భావించొద్దు. అందరికీ అర్థమవ్వాలి. అందరికీ గూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో, పాయింట్‌కి వెళ్దాం. పెండింగ్ ఫర్ కస్టమర్ వెరిఫికేషన్. పెండింగ్ ఫర్ ఆన్‌లైన్ పేమెంట్. ఇన్ కేస్ ఆఫ్ మనము పేమెంట్ మనం చేయలేదనుకోండి, అక్కడ మనం ఇది క్లిక్ చేస్తే మనకక్కడ పేమెంట్ అయినవైతే ఆల్రెడీ నువ్వు చేసేసావనుకో పేమెంట్ ఇక్కడ కనపడదు. సో, ఒకవేళ ఈ ఆన్‌లైన్ పేమెంట్ చేయలేదనుకోండి, ఇక్కడ మనకి కరెక్ట్‌గా మనకి చూపిస్తదనమాట. సో, మనకన్నీ ఇక్కడ క్లారిటీగా ఉంటాయి. ఆటిని మనం అర్థం చేసుకోవాలంటే. ఇక్కడ ఇంకో పాయింటు లాస్ట్ పాయింట్ ఈ కాలమ్‌లో లాస్ట్ పాయింటు యూ కంప్లీట్ ప్రపోజల్ అండ్ ఎఫ్‌పిఆర్ అంటే ఎఫ్‌పిఆర్ అంటే ఫస్ట్ ప్రీమియం రిసీట్. అంటే మనకి పాలిసీ కంప్లీట్ అయిపోయిందనుకోండి. ఆ పాలిసీ కంప్లీట్ అయిపోయేటప్పుడు మనకి ఎఫ్‌పిఆర్ అనేది వస్తది. ఫస్ట్ ప్రీమియం రిసీట్. ఆ రిసీట్ డౌన్‌లోడ్ చేసి కస్టమర్‌కి వాట్సాప్ చేయొచ్చు. లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ప్రింట్ తీసి కూడా మనం కస్టమర్‌కి ఇవ్వచ్చు. సో, ఇది క్లిక్ చేసామనుకోండి డిస్‌ప్లేలో వస్తది. ఒకసారి చూడండి. ఇది క్లిక్ చేసామనుకోండి, మనం ఎన్నైతే పాలిసీలు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మనం ఎన్ని పాలిసీ చేసామో అన్ని పాలిసీలతో లిస్ట్ ఇక్కడ చూపిస్తది. నేను ఈ సంవత్సరంలో ఓన్లీ ఆనందలో 22 పాలిసీ చేశాను. సో, ఇవన్నీ మనం చూసుకోవచ్చనమాట. ఏ పాలిసీ ఎంత వాట్ ఈస్ వాట్ అనేది. సో, నెక్స్ట్‌కి వెళ్దాం. ఇక్కడికొచ్చేసరికల్లా ఒకసారి ఇక్కడ మాత్రం క్లారిటీగా చూడండి. మీకు మరీ మరీ చెప్తున్నాను. ఇక్కడ క్లారిటీగా చూడండి. ఎందుకనంటే ఇక్కడే చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటది. ఇక్కడ రీసెంట్ లింక్స్, ఓపెన్ లింక్స్ అని 2 ఉంటాయండి. ఈ రీసెంట్ లింక్ అంటే ఏంటంటే, రీసెంట్ కస్టమర్ వెరిఫికేషన్. ఓకే. రీసెంట్ కస్టమర్ వెరిఫికేషన్ లింక్. అంటే రీసెంట్ కస్టమర్ వెరిఫికేషన్ లింక్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి నేను చెప్తుంది. ఇదేంటంటే ఈ లింకు మనము కస్టమర్ తాలూకా పేమెంట్ చేయడం కోసం కస్టమర్‌కి ఒక లింక్ వెళ్తదనమాట. అంటే యాక్చువల్‌గా పేమెంట్ అనేది కస్టమరే చేయాలి. కస్టమర్ వాట్సాప్‌కి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటదో, ఆ మొబైల్ నంబర్‌కి ఆ లింక్ వెళ్తదనమాట. ఆ లింక్ వెళ్ళేటప్పుడు ఆయన వాట్సాప్‌లోని ఆ లింక్ టచ్ చేసి పేమెంట్ చేయగలిగితే పేమెంట్ చేయమంటాము. లేదు కస్టమరు మనకి కన్సెంట్ ఇచ్చాడనుకోండి, "పర్లేదు సార్ మీరే చేయండి పేమెంటు. నాకు నేను పర్లేదు మీకు నేను సర్వీసు అదే ఐ మీను నేనేమి అనుకోను" అనేసి మనకు కన్సెంట్ ఇచ్చాడనుకోండి, అప్పుడు ఆ వాట్సాప్ లింక్‌ని మనకు పంపించమని చెప్పాలి. అప్పుడు మనం దాన్ని ఆ లింక్ టచ్ చేసి మనము పేమెంట్ చేయాలనమాట. సో, దాన్ని రీసెంట్ కస్టమర్ వెరిఫికేషన్ లింక్ అంటారనమాట. సో, రెండోది రీసెంట్ ఈసైన్ ప్రపోజల్ లింకు. ఇదేంటంటే కస్టమరు అమౌంట్ పే చేస్తాడు. పే చేసిన తర్వాత ఆయన తాలూకా ఈసైన్ ప్రపోజల్ లింక్ తీసుకోవాలి కాబట్టి, ఆయనకి మళ్ళా ఆధార్ కార్డ్ తాలూకా నంబర్ మనం ఆధార్ సైట్‌లో మన ఆధార్ నంబర్ కొడితే ఆటోమేటిక్‌గా ఆయనకొక ఓటీపీ వెళ్తది. ఐ మీన్ థర్డ్ ఓటీపీ అది. ఆ థర్డ్ ఓటీపీ అక్కడ క్లిక్ చేస్తే అక్కడితో కస్టమర్ నుంచి మనకి ఆ యొక్క పాలిసీకి కస్టమర్ నుంచి మనకు కంప్లీట్ అయినట్టుగే. నెక్స్ట్ ఇక్కడ రీసెండ్ ఈసైన్ ఏసీఆర్ లింక్. అంటే కస్టమర్ ఎప్పుడైతే ఈసైన్ చేస్తాడో ఆటోమేటిక్‌గా ఎల్ఐసి సైట్ నుంచి మన యొక్క ఐ మీన్ ఏజెంట్ తాలూకా ఏదైతే వాట్సాప్ ఉంటదో, ఆ వాట్సాప్‌కి ఎల్ఐసి సైట్ నుంచి మనకి ఒక లింక్ అనేది రావడం జరుగుద్ది. దాన్ని ఏసీఆర్ లింక్ అంటాం.
మనం కూడా సేమ్ పార్టీ ఎలాగైతే ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టేసి తర్వాత ఓటీపీ అడుగుద్ది, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ అవుద్దో మనం కూడా దానికి ఆ విధంగా మనం ఈసైన్ తాలూకా ఇచ్చేస్తాం. రీసెండ్ ఈసైన్ సెకండ్ కస్టమర్ లింక్. ఓకే, ఈ రీసెండ్ కస్టమర్ లింక్. ఈ సెకండ్ కస్టమర్ లింక్ అంటే ఐ మీన్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఈ యొక్క సెకండ్ కస్టమర్ లింక్ తో మనకి రావడం లేదు. ఒకవేళ ఆ పాలసీ తాలూకా సెగ్మెంట్ ని బట్టి ఒక్కొక్కసారి యూలిప్ పాలసీ చేసేటప్పుడు అది అడుగుతున్నారు. అలాంటప్పుడు మనకి అది అవసరం ఉంటది. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికల్లా రీసెంట్ అపాయింట్ వెరిఫికేషన్ లింక్. ఇక్కడ ఇది కూడా మనకి చాలా చాలా అవసరం. ఇదేంటంటే కస్టమరు కొంతమంది ఏం చేస్తారంటే మైనర్ ని నామినీ ఇస్తారనమాట. మేజర్ నామినీ ఇస్తే ప్రాబ్లం ఉండదు. కొంతమంది మైనర్ నామినీ ఇస్తారు, బిలో 18 years లోపల వాళ్ళకి, అంటే మా పిల్లలకి ఇవ్వండి నామినీ అనేసి అంటారనమాట. సో అలాంటప్పుడు కూడా కస్టమర్కి ఇంకొక ఓటీపీ అదనంగా వెళ్తుంది అనమాట. కస్టమర్కి అదనంగా ఇంకొక ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ వెళ్ళేటప్పుడు మళ్ళా అక్కడ మనం ఓటీపీ క్లిక్ చేస్తే ఆ యొక్క మైనర్ నామినీకి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఓకే చేయొచ్చు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మేజర్ నామినీ ఎవరైతే ఇస్తామో అపాయింట్ కోసం ఆ విధంగా మళ్ళీ ఇవ్వచ్చు. రీసెంట్ ఈఎంహెచ్ఆర్. ఇక్కడ రీసెంట్ ఈఎంహెచ్ఆర్ కూడా సేమ్ యాజ్ ఇట్, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఏజెంట్ ఉన్నాడు, మనకు కొంత లిమిట్ ఉంటుంది. ఆ ఏజెంట్ ఎంతవరకు ఇవ్వాలి, ఆ తర్వాత ఐ మీన్ డిఓ అవ్వచ్చు, క్లియా అవ్వచ్చు, వాళ్ళు ఎన్ని లక్షల వరకు ఎంహెచ్ఆర్ ఇవ్వాలి, ఆ తర్వాత బ్రాంచ్ లెవెల్లో ఎంతవరకు ఇవ్వాలి, డివిజన్ లెవెల్లో ఎంతవరకు ఇవ్వాలని ఒక అమౌంట్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా ఇక్కడ ఇవి రీసెంట్ ఈఎంహెచ్ఆర్ లింక్ అనేది ఒకటి ఉంటుంది. అది మనం కస్టమర్ నుంచి ఏజెంట్ నుంచి మా తర్వాత వాళ్ళ సూపీరియర్ డిఓ అయినా ఐ మీన్ క్లియర్ అయినా ఎవరిని ఫాలోఅప్ చేస్తే వాళ్ళు ఈఎంహెచ్ఆర్ అనమాట ఇవ్వడం జరుగుద్ది అనమాట. సో ఇది రీసెంట్ పద్ధతిలో ఉన్న ఇవి. సో ఇదే విధంగా ఓపెన్ లింక్ అని ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్కి కస్టమర్కి వెరిఫికేషన్ లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ కస్టమర్కి ఆ లింక్ వెళ్ళకపోవచ్చు. మేబీ ఇటుపై కొన్ని పరిస్థితుల్లో ఆ లింక్ వెళ్ళకపోవచ్చు. అంటే 99% వెళ్తుంది, కొన్నిసార్లు వెళ్ళకపోవచ్చు. సో అలాంటప్పుడు ఈ లింక్ వెళ్ళకపోయినా ఈ ఓపెన్ లింక్లోకి మనం రావచ్చు. ఈ ఓపెన్ లింక్లోకి రాగానే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్టమర్ వెరిఫికేషన్, ఇది మనం క్లిక్ చేసాం అనుకోండి, మనకు తెలియడం కోసం మనకి ప్లీజ్ ఎంటర్ యాక్సెస్ ఐడి. యాక్సెస్ ఐడి అనేది మన దగ్గర ఉంటుంది కదా, ఆల్రెడీ మనం ప్రపోజల్ క్లీన్ చేస్తాం కాబట్టి మన దగ్గర యాక్సెస్ ఐడి ఉంటుంది కాబట్టి ఆ యాక్సెస్ ఐడి ఇక్కడ కొట్టాక మళ్ళా ఇక్కడ ఏదైతే క్యాప్సా ఉందో ఈ క్యాప్సా కొడితే గెట్ ఓటీపీ ఇది క్లిక్ చేయగానే కస్టమర్ తాలూకు మొబైల్ నెంబర్ మనకు ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని మనం ఇక్కడ పెట్టగలిగితే మళ్ళా ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ని మళ్ళా క్లిక్ చేసుకొని పేమెంట్ మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇది ఉంటుంది అనమాట. ఓకే, ఇది మీకు అర్థమవుతుంది కదా. అదే విధంగా ఈ ఓపెన్ లింక్లో సేమ్ అన్ని కూడా అంతే. ఈసైన్ ప్రపోజల్ లింకు సేమ్, అది కూడా ఓటీపీలో వెళ్ళొచ్చు. ఈసైన్ ఏసీఆర్ లింకు మనకు కూడా ఒక టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా సందర్భంలో మనకి వాట్సాప్కు ఒక లింక్ రాలేదనుకోండి, దానికి సంబంధించింది మనం వల్ల అదే విధంగా వెళ్ళొచ్చు. అలాగే ఈఎంహెచ్ఆర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు కూడా వెళ్ళకపోతే వాళ్ళకి ఈ ఓపెన్ లింక్ ద్వారా, అంటే ప్రతిదానికి సెకండ్ వేవ్ ఉంటుంది అంటారు కదా, ఆ సెకండ్ వేవ్ ప్రకారంగా ఈ విధంగా ఉంటుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆధార్ ఉడాయ్ లింక్స్ అనమాట. లింక్ ఫర్ ఉడాయ్ జనరేషన్, లింక్ ఫర్ ఆధార్ ఈకేవైసీ డౌన్లోడ్. అంటే ఇది మనము ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా ఓ పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ ఓపెన్ అవుద్ది, దాని ప్రకారంగా మనం వెళ్ళొచ్చు. ఇంకా అదర్ లింక్స్, అదర్ లింక్ అనేటప్పుడు సెండ్ ఈకేవైసీ లింక్ టు కస్టమర్ ఇందాట్లాగా వెళ్తుంది. క్రియేట్ సెక్యూర్ టోకెన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, దీని గురించి తెలుసుకోండి ఒకసారి చెప్తున్నాను. ఇందాక మనం ఒక ఫైలు ఆనంద సైట్లోకి వెళ్ళడం కోసం మనం అక్కడ ఫస్ట్ నేను యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగాను కదా, యూజర్ ఐడి పాస్వర్డ్ లేదనుకోండి అక్కడ ఓటీపీ సిస్టంలో వెళ్తుంది. ఓటీపీ సిస్టంలో వెళ్ళేటప్పుడు ఒక 15 days వరకు మనం ఆ ఓటీపీని మనం క్రియేట్ టోకెన్ పాస్వర్డ్లోకి మనం వెళ్ళాక చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మనము యూజర్ ఐడి పాస్వర్డ్ కాకుండా ఓన్లీ పాస్వర్డ్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటుగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నామండి సెక్ టోకెన్లోకి, మనకు ఒక 15 days వరకు దీని తాలూకా ఏదైతే ఉంటుందో యూజర్ ఐడి పాస్వర్డ్ దాంతో మనం వెళ్ళొచ్చు అనమాట. మరి ఇంకా అక్కడ ఓటీపీలు కూడా మనం అడగవలసిన అవసరం లేదు. అది మినిమం లెంగ్త్
రిక్వైర్డ్ 8 క్యారెక్టర్స్ అండ్ మ్యాక్సిమం అయితే 12 క్యారెక్టర్స్. ఇది మనం చూసుకోవాలి. ఆ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనడానికి ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఒక్కొక్క దాని గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ప్రతి దాని గురించి ఒక సబ్జెక్ట్ అందులో ఉంటుంది. దాని గురించి మీకు తెలియాలి అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇది కూడా కొత్తగా వచ్చిన ఆప్షన్ అనమాట. ఈ స్టాటిస్టిక్స్ ఉపయోగం ఏంటంటే, ఇక్కడ నేను క్లిక్ చేశాను చూడండి. నా పేరు మధ్యరాములు, నా కోడ్ నెంబరు, నేను 20 పాలసీస్ చేశాను. ఈ ఇయర్ ప్రీమియం చూసుకుంటే 1,06,480 రూపాయలు చేశాను. ఇది ఫర్ ద ఇయర్, ఫర్ ద మంత్, ఫర్ ద డే. అంటే ఈ ఇయర్లో ఎన్ని చేశాను, ఈ మంత్లో ఎన్ని చేశాను, ఈ డేలో ఎన్ని చేసాం అనేది ఇందులో ఉంటుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు అపాయింట్ కన్సెంట్ ఫర్ మైనర్ నామినీ అంటే ఇందాక నేను చెప్పాను కదా, మైనర్ నామినీ ఇచ్చేటప్పుడు ఆయనతో కన్సెంట్ కోసం ఒక ఓటీపీ వెళ్తుంది అనేసి. ఆ విధంగా అక్కడ ఓటీపీ వెళ్ళలేదు అనుకోండి, మనం ఇక్కడ కూడా ఓటీపీ ద్వారా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఓపెన్ బీఓసి ఉంది చూడండి. ఈ ఓపెన్ బీఓసి అంటే మనము కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ ఫస్టే పాలసీ ఏది చేయకముందే కస్టమరు నీకు ఓటీపీలు చెప్పేస్తాను అంటారు కదా, ఫస్ట్ మనం కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ కూడా ఫస్ట్ మనం తీసుకోవచ్చు. పాలసీ ఏంటి మోటివేషన్ చేయకముందే మనం పేమెంట్ క్రియేట్ బీఓసీలోకి వెళ్తాం. అక్కడ ఆయన మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆయన పేరు, ప్రీమియం ఎంత పడుతుందో ప్రీమియము, పాలసీ నెంబర్ అవన్నీ అడుగుద్ది. అక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత పేమెంట్ పెండింగ్ లిస్ట్లోకి వెళ్తే అది మళ్ళీ మనం చూసుకొని ఆ బీఓసీ నెంబర్ అవన్నీ అందులో పెట్టవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, యాక్సిఐడి 69J ప్లాను నేను చేసిన దాని గురించి అమౌంట్ ఇది 1,57,220 రూపాయలు. ఓకే, ఈ సెండిక్స్ అంటే ఇది లింక్ పంపించాలంటే మళ్ళీ లింక్ వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా పెండింగ్ లిస్ట్లో మనం వెళ్ళొచ్చు. అలాగే ఓపెన్ బీఓసి క్రియేటెడ్, ఐ మీన్ ఇందాక నేను చెప్పాను కదా, ఓపెన్ బీఓసి క్రియేటెడ్ ఇక్కడ మనం చేయొచ్చు అనమాట. ప్రీవియస్ ప్రపోజల్ డేటా కాపీ, మనకి ప్రీవియస్ ప్రపోజల్ డేటా కాపీ మనకు కావాలనుకోండి యాక్సైడ్ కొట్టచ్చు. కాకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే ఓన్లీ ఎస్బీఎస్కి మాత్రమే ఈ ప్రీవియస్ డేటా వస్తుంది, మన ఏజెంట్స్కి మాత్రం రాదు. సీనియర్ మోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు కదా ఎస్బీఎస్, వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది. నెక్స్ట్ ఆనంద గురించి మనకి ఒక పీపీటీ రూపంలో కావాలంటే ఇది డౌన్లోడ్ కొడితే టోటల్ ఆనంద స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది ఈ పీపీటీ రూపంలో మనకి అది డౌన్లోడ్ అవుద్ది. అది మనం చూసుకొని తర్వాత దాని గురించి మనం ఎలా కావాలంటే అలాగా మనం చేసుకోవడానికి ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఎంక్వైరీకి వచ్చేసరికల్లా ప్రపోజల్ స్టేటస్ అంటే ప్రపోజల్ ఏ కండిషన్లో ఉందో మనం ఇక్కడ యాక్సైడ్ కొడితే ఆ ప్రపోజల్ ఏ కండిషన్లో ఉందో మనం తెలుసుకోవచ్చు. ప్రపోజల్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఎంక్వైరీలో. నెక్స్ట్ బీఓసీ ఎంక్వైరీ, అసలు బీఓసీ మనం ఇందాక ఓపెన్ బీఓసీలో క్రియేట్ చేసాం అది ఉందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సెండ్ ఎఫ్పిఆర్ అంటే ఇందాక నేను చెప్పాను కదా ఫస్ట్ ప్రీమియం రిసీట్. ఒకవేళ కస్టమర్ అడుగుతాడు, నాకు రిసీట్ ఆనందంలో చేసావు కానీ నా రిసీట్ నాకు ఇవ్వలేదని అంటాడు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఆ యాక్సైడ్ కొడితే ఆయనకి ఒక ఏదైతే మనము ఇవ్వాలనుకుంటున్నామో ఆ రిసీట్ ఇక్కడ క్రియేట్ అవుద్ది, ఆ రిసీట్ మనం ఇవ్వచ్చు ఎఫ్పిఆర్లో. అలాగే అప్డేట్ ఈకేవైసీ ఏజెంట్ డిఓ ఎస్బిఎస్ ఎవరైనా సరే అప్డేట్ ఈకేవైసీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న ఆధార్ డీటెయిల్స్ తోటి మనం ఇక్కడ ఆనందంలో అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసిన తర్వాత కొంతమందికి ఏటవుద్దంటే ఏజెంట్స్కి ఇప్పుడైతే అలా ఉండట్లేదుగా, గతంలో ఉన్న ఏజెంట్లకి ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ సర్టిఫికేట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఉండేటప్పుడు ఫస్ట్ మనం అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడో ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు పోయిన తర్వాత స్కూల్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగానే మన యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నాం అనుకోండి. మార్చుకునేటప్పుడు ఆల్రెడీ ఆనందాలు చేసాం కాబట్టి మనం ఆటోమేటిక్గా మనం ఇందులోకి వచ్చేస్తే ఆధార్ కార్డులో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి ఈ సైట్ మనకు ఓపెన్ అవ్వదు. అప్పుడు అప్డేట్ ఈకేవైసీలోకి వచ్చి మనము ఆ యొక్క ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిందో ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ దాన్ని బట్టి మనం ఇక్కడ దాన్ని ఎంటర్ చేసుకుంటే మళ్ళీ అప్డేట్ అవుద్ది. అక్కడ నుంచి మళ్ళీ ఆనందకి మనం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అప్డేట్ ఈమెయిల్ కస్టమర్ది, మనం ఏదైనా కస్టమర్ది ఈమెయిల్ అప్డేట్ చేయాలన్నా చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఈ సైట్లన్నీ మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క కోడ్ నెంబరు, మనం ఏ బ్రాంచ్, ఈకేవైసీ గైడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. లాస్ట్లో లాగౌట్ అవ్వాలనుకుంటే లాగౌట్ అవ్వచ్చు. సో
ఫైనల్‌గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ప్రపోజల్ ట్రాకర్. ఈ ప్రపోజల్ ట్రాకర్ అంటే మనకి ఏటైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా రిక్వైర్మెంట్ చూపిస్తది. లేదనుకుంటే ప్రపోజల్ కీనే అంత పక్కాగా ఉందనుకోండి అన్నీ గూడా టిక్ మార్కులొస్తాయి. సో, ఇక్కడ మనం యాక్సెప్ట్ కొట్టేసి ఇక్కడ సబ్మిట్ కొడితే ఆటోమేటిక్‌గా వస్తది. సో, ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క ఆనంద గురించి చాలా చాలా వాల్యుబుల్ అండి ఇది. డిజిటల్ ఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్క ఎల్ఐసి ఏజెంటు ఈ యొక్క ఆనంద యాప్ గురించి తెలుసుకోవాలి ప్రతీది కూడా. సో, ఇక్కడ ఇంకోటేంటంటే ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్‌తో ఇంకా ఆనంద ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది కాబట్టి, ఈ లేటెస్ట్ అప్‌డేట్స్‌తో ఇందాక ఇక్కడ ప్రీమియం కాలిక్యులేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పాలిసీ ఎలా క్లెయిమ్ చేయాలి? ఏ ఏ విధంగా వెళ్ళాలని ఇందాక మీకు ఇంకో దీంట్లో చేశానని చెప్పాను కదా! అదే విధంగా ఇంకా లేటెస్ట్ అప్‌డేట్స్ తోటి మళ్ళా ఈ ప్రీమియము, ఈ డేట్ ఆఫ్ బర్త్, మేలు, ఫీమేల్ ఇవన్నీ కొట్టుకుంటూ లైవ్‌లో మీకొక వీడియో చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ అది మీకు వచ్చేటప్పుడు మీకు మళ్ళా అది తెలియజేస్తాను. ఈ ఈ ఈ యొక్క మెళకువలన్నీ తెలుసుకొని మీరందరూ మంచి వ్యాపారం చేసి మన యొక్క సంస్థని బలోపేతం చేస్తారని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.